వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఉద్యోగులకు బేసిక్ పేలో భారీ పెంపు, త్వరలో కేంద్రం గ్రీన్ సిగ్నల్. రిటైర్డ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్, దరఖాస్తు చేసిన 48 గంటల్లోనే పెన్షన్. అంగన్వాడీలకు గ్రాడ్యుయేటీ, మంత్రి గుమ్మడి సంధ్యారాణి కీలక ప్రకటన. పోసానికి భారీ షాక్, సిఐడి కేసు నమోదు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల బేసిక్ పేకు గ్రాడ్యుయేటీని కలిపితే శాలరీ ఒకేసారి భారీ మొత్తంలో పెరుగుతుంది. 2004లో గ్రాడ్యుయేటీ మొత్తం 50% దాటిన తర్వాత బేసిక్ పేతో లింక్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి గ్రాడ్యుయేటీని బేసిక్ పేలో కలపాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గత నెలలో దీపావళి గిఫ్ట్గా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు పెన్షనర్లకు 3% డిఏ, డిఆర్ పెంచిన విషయం తెలిసిందే. దీనితో మొత్తం డిఏ 53%కి చేరింది. బేసిక్ పేలో డిఏను కలిపితే భారీగా జీతాలు పెరగడంతో పాటు పెన్షన్ల పెంపు ఉంటుంది. అంతేకాకుండా బేసిక్ పేపై ఆధారపడిన ఉద్యోగుల చెల్లింపులు, బోనస్, పెన్షన్, ఇతర అలవెన్సుల్లో కూడా పెంపు ఉంటుంది. రిటైర్డ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్, పదవీ విరమణ చేసిన 48 గంటల్లో పెన్షన్ అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఫ్యామిలీ పెన్షన్ విషయంలో నిబంధనలు సరళతరం చేస్తోంది. రిటైర్డ్ లేదా మాజీ ప్రభుత్వ ఉద్యోగుల ఫ్యామిలీ పెన్షన్ విషయంలో కీలక అప్డేట్ విడుదలైంది. తమిళనాడులో ఏర్పాటు చేసిన ఈ శిబిరాలలో తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ అన్ని భాషల్లో ఫిర్యాదులు స్వీకరించనున్నారు. పెన్షనర్లు మరణిస్తే కుటుంబీకులు మరణ ధృవీకరణ పత్రం మొబైల్ ఫోన్ల ద్వారా పంపిస్తే చాలు. ఆ కుటుంబీకులకి అధికారులు సంప్రదించి పెన్షన్ అందేలా ఏర్పాట్లు చేస్తారు. ఆంధ్రప్రదేశ్లోని అంగన్వాడీ కార్యకర్తలకు మంత్రి గుమ్మడి సంధ్యారాణి కీలక వార్త వినిపించారు. అంగన్వాడీ కార్యకర్తల ఆందోళనపై స్పందించిన మంత్రి ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. నవంబర్ 16న అంగన్వాడీ కార్యకర్తలు జిల్లా కలెక్టరేట్ల వద్ద చేసిన ఆందోళనలు తమ దృష్టికి వచ్చాయని మంత్రి చెప్పారు. అంగన్వాడీ కార్యకర్తల సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని గుమ్మడి సంధ్యారాణి వెల్లడించారు. వారితో చర్చించి దశల వారీగా అన్ని సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. అలాగే అంగన్వాడీ సిబ్బందికి గ్రాడ్యుయేటీ చెల్లింపు విషయాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు మంత్రి గుమ్మడి సంధ్యారాణి వెల్లడించారు. అంగన్వాడీ సిబ్బంది సానుకూలంగా ఆలోచించి సేవలకు ఆటంకం కలగకుండా చూడాలని మంత్రి వ్యాఖ్యానించారు. వారి సమ్మె వలన చిన్నారులు, బాలింతలు, గర్భిణులు ఇబ్బంది పడతారని అన్నారు. ఆందోళనకు వెళ్లవద్దని సూచించారు. సినీ నటుడు పోసాని కృష్ణమురళికి మరో షాక్ తగిలింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇప్పటికే ఆయనపై పలు చోట్ల ఫిర్యాదులు రాగా తాజాగా పోసాని కృష్ణమురళిపై సిఐడి కేసు నమోదు చేసింది. ఆంధ్రప్రదేశ్ తెలుగు యువత ప్రతినిధి బండారు వంశీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఏపీ సిఐడి అధికారులు పోసాని కృష్ణమురళిపై కేసు నమోదు చేశారు. సెప్టెంబర్ నెలలో నిర్వహించిన ఓ మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కించపరిచేలా పోసాని కృష్ణమురళి ప్రసార మాధ్యమాల్లో మాట్లాడారని బండారు వంశీకృష్ణ ఫిర్యాదు చేశారు. చంద్రబాబు వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పోసాని మాట్లాడారని వంశీకృష్ణ వ్యాఖ్యానించారు. వర్గాల మధ్య విభేదాలు తలెత్తేలా ఆయన మాటలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోసాని కృష్ణమురళిపై సిఐడి అధికారులు 111-196-353-299 336-341-61 BSS సెక్షన్ల ప్రకారం సిఐడి కేసు నమోదు చేసింది. చూసారుగా విభాగాల్లో బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.